లోకంలో శ్రమపడే విషయాలు రెండు జాగ్రత్తగా గమనించండి. ఒకటి, దేవుడు లేకుండా లోకంలో శ్రమపడడం. అది మనిషిని భయంకరమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది, స్ట్రెస్లోకి నెట్టేస్తుంది, యాంగ్జైటీలకు నెట్టేస్తుంది. కానీ మరొకళ్ళు ఉంటారు, మరొక గుంపు, వారు దేవుని కొరకు శ్రమ పడేవారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ శ్రమ నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఈ శ్రమ నిన్ను పరిపక్వతలు నడిపిస్తుంది, ఈ శ్రమ నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది. నువ్వు ఏ దాస్యంలో ఉన్నావు, ఏ కఠినమైన బానిసత్వంలో ఉన్నావు పరిశీలించాయి. అపవాది ప్రతిరోజు రోజు రోజు ఆ బంధకాల్లో నుంచి కఠిన దాస్యంలో నేను తీసుకెళ్తాడేమో. కొన్నిసార్లు విస్తారమైన పనులు మనలో ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తాయి. కొంతమంది చూడండి చాలా ఈజీగా ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. ప్రతి చిన్నదానికి వాళ్ళని అలా కదిపితే చాలు, చెప్పండి, ఇంకా నోటిలో నుండి ధారధారలుగా వస్తుంటాయి. ఏంటి బండ బూతులు. ఎందుకంటే బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారేమో, వారి మాటల్లో కంట్రోల్ ఉండదు, తొందరపడుతుంటారు. ప్రతి చిన్నదానికి లేనిపోయిన పనులన్నీ మీద వేసుకుని, లేనిపోయిన తగాదాలన్నీ మీద వేసుకుని, లేనిపోయిన సెటిల్మెంట్లన్నీ మీద వేసుకుని, వాళ్ళ పని వీళ్ళ పని, వీళ్ళ పని వాళ్ళ పని అన్నీ మీద వేసుకుని, ఆఖరికి సాయంకాలం అయిపోయేసరికి ప్రాణం విసిగిపోయే పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఆత్మనేత్రాలతో చూడండి. ప్రతి ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, దేవుని మందిరంలో మనం ఇలా కూర్చున్నప్పుడు దేవుని సేవకుల ద్వారా అందించబడుతున్న వర్తమానాలు వింటూ ఉంటే యు ఆర్ గ్లీనింగ్ సంథింగ్ గుడ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి శ్రేష్టమైన వాటిని మీరు ఏం చేసుకుంటున్నారు చెప్పండి? పోగు చేసుకుంటారు. అలాంటి అనుభవం మనం రావాలి.